హుస్సేన్ సాగర్ క్లీనింగ్ పనులు స్పీడప్ అయ్యాయి. నాలాల రిపేర్ల కారణంగా ఈ నెలాఖరు వరకు ట్యాంక్ బండ్ పై రాకపోకలను జలమండలి అధికారులు బంద్ చేశారు. రిపేర్లు పూర్తి కాగానే సాగర్ను ఖాళీ చేసేందుకు ప్లాన్ చేశారు. అప్పటి వరకు ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఇక వర్క్ కూడా హడావిడిగా నడుస్తోంది. హైదరాబాద్ కు సెంటర్ పాయింట్ అయిన హుస్సేన్ సాగర్ ను క్లీన్ గా మార్చేస్తామన్న ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకునేలా చర్యలు తీసుకుంటోంది. సాగర శుద్ధిలో కీలకమైన నాలా డైవర్షన్ పనులను సర్కార్ ఆదేశాలతో జలమండలి అధికారులు స్పీడప్ చేశారు. బుద్ధభవన్ నుంచి రాణిగంజ్, కలాసిగూడ నాలా వరకు ఇండస్ట్రియల్ వేస్టేజీ డైరెక్షన్ కోసం భారీ పైప్ లైన్ వేస్తుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ పోలీసుల పర్మిషన్ తీసుకుని ట్యాంక్ బండ్ పై ఈ నెల 22 నుంచి నెలాఖరు వరకు రాకపోకలు నిలిపివేశారు. కుకట్పల్లి, జీడిమెట్ల నాలాల నుంచి రోజు 400 మిలియన్ లీటర్ల ఇండస్ట్రియల్ వ్యర్థ జలాలు సాగర్లో చేరుతున్నాయి. ఇకపై అలా జరగకుండా డైరెక్ట్ గా అంబర్పేటలోని మురుగు శుద్ధి కేంద్రానికి పంపేందుకు 40 కోట్ల రూపాయల ఖర్చుతో నాలా డైవర్షన్ పనులు చేస్తున్నారు. ప్రకాష్ నగర్, నెక్లెస్ రోడ్, పీవీ ఘాట్, జీహెచ్ఎంసీ, హెర్బల్ గార్డెన్, మ్యారియట్ హోటల్ మార్గాలలోనూ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నాలా డైవర్షన్ పనులతో పాటు ఇటు సాగర్ శుద్ధి ప్రాసెస్ కూడా అధికారులు మొదలుపెట్టారు. 4 తూముల నుంచి ఇప్పటికే రోజుకు 400 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. మ్యారియట్ హోటల్ గ్రేటర్ హెడ్ ఆఫీస్ దగ్గర తూము నుంచి పెద్ద మొత్తంలో సాగర్ నీళ్లు రిలీజ్ చేస్తున్నారు. 1 టీఎంసీ నీటి కెపాసిటీ ఉన్న సాగర్లో ఈ చర్యతో 0.6 టీఎంసీలకి వాటర్ లెవెల్ పడిపోయింది. ఒకే టైంలో నాలా డైవర్షన్ పనులతో పాటు నీటి విడుదల కూడా జరుగుతుండటంతో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. తెలుగు తల్లి స్టాచ్యూ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్, పీవీ ఘాట్, నల్లగుట్ట, కర్బలా మైదానం, రాణిగంజ్ వైపు డైవర్ట్ చేస్తున్నారు. అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం, సెయిలింగ్ క్లబ్ వైపు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి వచ్చే వాహనాలను బైబల్ హౌస్, కవాడిగూడ, లోవర్ ట్యాంక్ బండ్ వైపు డైవర్ట్ చేస్తున్నారు. అప్పర్ ట్యాంక్ బండ్ మీదకు వెళ్లే వెహికల్స్ ను కవాడిగూడ నుంచే పంపిస్తున్నారు. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ నుంచి వచ్చే వాహనాలను కర్బలా మైదానం, బైబిల్ హౌస్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్ బండ్ వైపు పంపిస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే వాళ్లను జూబ్లీ బస్టాండ్ మీదుగా డైవర్ట్ చేస్తున్నారు. ట్యాంక్ బండ్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు, వాహనాలను వైఎంసీఐ జంక్షన్, సంగీత్, తార్నాక, ఓయూ, మహాత్మాగాంధీ బస్టాండ్ వైపు మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఈ నెలాఖరు వరకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.